హాయ్ హలో నమస్తే నేను మీ నాగమి వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ తో ఇన్ని లాభాలు ఉన్నాయా? స్టూడెంట్స్ డోంట్ మిస్ అంటోంది కేంద్రం. Atal Tinkering Labs. 50,000 Atal Tinkering Labs will be set up in government schools in the next 5 years to cultivate the spirit of curiosity and innovation and foster a scientific temper among young minds. Broadband connectivity to government secondary schools and PHCs. Broadband connectivity will be provided to all government secondary schools and primary health centers in rural areas under the విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళించి సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ విధానంపై చర్చించారు. రానున్న 5 ఏళ్లలో 50,000 ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లో భాగంగా గ్రామీణ విద్యార్థులకు క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ పై నైపుణ్యం, బట్టి చదువులను రూపుమాపి అప్లికేషన్ విధానంలో విద్యాబోధన లాంటి పలు అంశాలను నేర్పించనున్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ATL ను అటల్ ఇన్నోవేషన్ మిషన్ AIM పథకం కింద కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నీతి ఆయోగ్ రూపొందించింది. పాఠశాల విద్యార్థుల్లో STEM సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ స్కిల్స్ ను పెంపొందించడం ఈ ల్యాబ్స్ ప్రధాన లక్ష్యంగా చెప్పొచ్చు. ఎలక్ట్రానిక్స్ లో DIY కిట్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 3D ప్రింటింగ్, రోబోటిక్స్, కోడింగ్ స్కిల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అకాడమీ, ఇండస్ట్రీ నుంచి నిపుణులతో మెంటర్షిప్ ప్రోగ్రామ్, సృజనాత్మకతలో సవాళ్లు, పోటీతత్వం తదితర అన్ని విభాగాలను విద్యార్థులకు నేర్పించనున్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అసలు ప్రాముఖ్యత ఏంటి? అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ప్రధాన లక్ష్యం సృజనాత్మకత, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ను పెంపొందించడం, విద్యార్థుల్లో టెక్స్ట్ బుక్ లెర్నింగ్ విధానానికి స్వస్తి పలికి ప్రాక్టికల్ స్కిల్స్ ను పెంచడం, డిజిటల్ డివైడ్ ను తగ్గించి పాఠశాల విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ లో నైపుణ్యాలను పెంపొందించడం. భారత స్టార్టప్ సిస్టమ్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని చిన్న వయసు నుంచే విద్యార్థుల్లో స్టార్టప్ వ్యవస్థలపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం. పాఠశాల నుంచే విద్యార్థులకు టెక్నాలజీని పరిచయం చేయడం ద్వారా భవిష్యత్తులో మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా రంగాలు అభివృద్ధి పదంలో దూసుకెళ్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం చైనా, అమెరికా లాంటి దేశాలు STEM విధానాన్ని అనుసరిస్తున్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీతత్వాన్ని తట్టుకొని నిలబడేందుకు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అయితే విద్యార్థులకి చాలా వరకు ఉపయోగపడనున్నాయంటున్నారు నిపుణులు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.